అన్న దేవర ట్రైలర్ చూసిన తర్వాత ఫీజులు అవుట్ అన్న. నిజంగా ఎన్టీఆర్ శాఖం మొదలైనట్టే 1000 కోట్లు పక్కా అనమాట. నిజంగా అంత బాగా అనిపించింది. ఆ లుంగీ షార్ట్స్ కొన్ని షార్ట్ చూస్తుంటే మైండ్ పోతుందన్న. అసలు కొరటాల శివ గారు ఎంత కసితో ఉన్నారో అలాగే చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా బాగా వచ్చింది. ఫైట్స్, ఎన్టీఆర్ లుక్స్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ అన్న. నిజం చెప్తున్నాను, సల్లార్ని మించిద్ది అన్న. అంత బాగుంది అసలు, ఇంకా నేను మాటల్లో చెప్పలేను. సో ఎప్పుడా థియేటర్కి వెళ్ళాలని చూస్తున్నాను. అక్టోబర్లో వెళ్ళిపోయి చూసేస్తాను. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అయితే స్టోరీ అయితే చాలా బాగుంది. ఆ ఫైట్స్ కానీ, ఆ విజువల్స్ కానీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఆ సాంగ్స్ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. 2 సాంగ్స్ ఇప్పుడు దాకా ట్రెండింగ్లోనే ఉన్నాయి. ఇంకా సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అన్న, చెప్పాల్సిన అవసరమే లేదు. ట్రైలర్ చాలా బాగుందన్న. అసలు చూసే కొద్దీ మళ్ళీ చూడాలనిపించింది. నిజంగా చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే పండుగ అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి నుంచి ఏదైతే కోరుకున్నా అంతకు మించిగా అనిపిస్తుంది నాకు ట్రైలర్లో. అసలు సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నాం భయ్య. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అసలు 1000 కోట్లు అవుతుందో, 200,000 కోట్లు అవుతుందో, 1000 కోట్ల 500 కోట్లు అనేది కాదు, కానీ నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే కూడా సినిమా ఎప్పుడు చూడాలి ఏంటి అన్నట్టు ఉంది. అసలు మామూలుగా లేదు భయ్య. నిజంగా కాంబినేషన్ కూడా బాగా సెట్. అదే ట్రైలర్ అది నిజంగా హీరోయిన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నిజంగా హైట్ కానీ అసలు ఆ గ్లామర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించారు. నాకైతే బాగా నచ్చింది భయ్య. అసలు ఎర్ర సముద్రం మామూలుగా లేదుగా. రక్త కన్నీరు వారిస్తట్టుంది సినిమా. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే మంచి ట్రైలర్ అన్న. ఇలాంటి టైం కాలర్లో ఎగరేసుకునేది కాదు భయ్య. ఇంకేదన్నా ఉంటే కోసుకోవచ్చు, ఇంకేదన్నా ఉన్నా కోసుకుంటారు. అలా ఉంది అన్నమాట ట్రైలర్ అయితే. 1-2 సార్లు చూస్తూ ఉంటే చూడాలనిపించింది భయ్య నాకైతే ట్రైలరు.